హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము శ్రీ వెలిగొండ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నామండి. ఇది మా ఊరు నుండి 20 కిలోమీటర్స్ వస్తుందండి. ఈ టెంపుల్ కంజువలపాడు గ్రామంలో ఉంటుందండి. ఈ గుడికి వెళ్తున్నప్పుడు మేము చుట్టూ పొలాలు అవన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంటాయండి. పల్లెటూర్లలో నుంచి వెళ్తాము. ఈ టెంపుల్కి మేము మోస్ట్లీ మా ఊరు వచ్చినప్పుడల్లా వెళ్ళడానికి ట్రై చేస్తామండి. ఎవ్రీ టైం వెళ్ళడానికి కుదరదండి, ఎందుకంటే ఈ టెంపుల్ ఓన్లీ సాటర్డే మాత్రమే ఉంటుందండి. సాటర్డే కాకుండా నార్మల్ డేస్లో ఎప్పుడైనా వెళ్ళడానికి ట్రై చేస్తే మాత్రం అక్కడ కనీసం పూజారి గారు కూడా ఉండరండి. సో ఎవరు ఉండరు, ఓన్లీ సాటర్డేస్ మాత్రమే ఉండడం వల్ల మేము ఊరికి వచ్చే టయానికి ఆ టెంపుల్స్ తెరిచి ఉండకపోవడం ఏదో ఒకటి అవుతుందండి. బట్ మాకు ఇక్కడ అమ్మ వాళ్ళకి ఇక్కడ ఉభయం ఉంటుందండి. ఇయర్లీ వన్స్ వస్తుంది ఆ పూజ. అవి ఉత్సవాలప్పుడు జరుగుతుందండి. మేము తిరునాళ్ళంటాము. సో తిరునాళ్ళప్పుడు మాత్రం మోస్ట్లీ రావడానికి ట్రై చేస్తాము. కుదరని పక్షంలో అంటే మార్చి ఏప్రిల్లో వస్తుందండి ఈ పూజ అనేది. సో ఈ మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి కదండి, స్కూల్లో పర్మిషన్ ఇవ్వకపోవడం, అందువల్ల రాలేకపోతామండి ఒక్కోసారి. ఈ టెంపుల్లో మాకు చాలా చిన్నప్పటి జ్ఞాపకాలు ఉన్నాయండి. మా చిన్నప్పటి నుంచి ఈ పూజ కోసమని వస్తామండి ఈ టెంపుల్కి. స్వామివారు కొండలో వెలిసి ఉంటారండి. సో టెంపుల్ కొండ చుట్టూ ఉండి కొండ మధ్యలో టెంపుల్ ఉంటుందండి. సో గుడి లోపలికి వెళ్ళి గుడిలో స్వామివారిని దర్శనం చేసుకొని పూజ చేయించుకున్నామండి. ఇక్కడ అమ్మవారు సైడ్కి ఉంటారండి, స్వామివారు స్ట్రైట్గా ఉంటారు, అమ్మవారు సైడ్కి ఉంటారు. ఇంకో అమ్మవారు కొండపైన ఉంటారండి. కొండపైన అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి వెళ్తామండి. కొండపైనకు వెళ్ళాలంటే ఒక 200 స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని అమ్మవారు సైడ్కి, స్వామివారు ఎదుర్కొంటారు, అమ్మవారు సైడ్కి ఉంటారు. ఇంకో అమ్మవారు కొండపైన ఉంటారండి. కొండపైనకి స్టెప్స్ ఎక్కి వెళ్తామండి. 200 స్టెప్స్ నియర్ బై ఉంటుందండి. బట్ ఎక్కిన తర్వాత చుట్టూ పొలాలు, ఆ కొండలు కలిపి చూసినప్పుడు ఆ అలసటంతా తీరిపోతుందండి. చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. చూడండి, పొలాలు చుట్టూ నేచరు అదంతా కనిపించినప్పుడు అలసటంతా తీరిపోతుందండి. ఈ అమ్మవారి గుడికి ఒక సైడ్, గుడి లోపల నుంచి మనం పైకి ఎక్కుతామండి. ఈ గుడికి ఎదురుగా నుంచి కిందికి దిగుతామండి. సో మనం కిందికి వెళ్ళినప్పుడు టెంపుల్ బయట సైడ్కి వెళ్ళిపోతాము. టెంపుల్ లోపల నుంచి పైనకి వెళ్ళి టెంపుల్ బయట సైడ్కి వస్తామండి. పూజ చేయించుకున్నామండి పైన కూడా. సో పూజ చేయించుకొని కొంచెం సేపు అక్కడ కూర్చొని ఆ చుట్టూ పరిసర ప్రాంతాలు చూసుకున్నామండి. ఏదైనా ఫుడ్ అది తీసుకెళ్ళినది తినడానికి అక్కడ పాసిబిలిటీ ఉండదండి. కోతులు చాలా ఎక్కువగా ఉంటాయండి, మీదకి వచ్చేస్తుంటాయి. ఆల్మోస్ట్ కొబ్బరి చిప్ప కూడా ఓపెన్గా పట్టుకొని వెళ్ళడానికి అవ్వదండి. సో చూడండి నేచర్ అది ఎంత బాగుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.